సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయములో 17వ శ్లోకము గురించి తెలుసుకుందాము. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్త చ తజ్ఞేయం గ్రసిష్టు ప్రభవిష్ణు చ. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియజేశారు. భావము: పరమాత్మ విభజించబడక ఒకటై ఉన్నను జీవరాశులలో విభజించబడి ఉన్నది. సమస్త జీవులను భరించునదియు సమస్త జీవులను లయము చేయునదియు సమస్త జీవులను పుట్టించునదై ఉన్నది. వివరము: ఈ విషయము 15వ శ్లోకంలో కూడా చెప్పుకున్నాము. పరమాత్మ ఒకటిగా ఉన్నది. దీనికి మించిన శక్తి కానీ దీనిని మించి పేరు పొందినది కానీ లేనే లేదు. ఈ సృష్టిలో సర్వమునకు మూల కారణమైన పరమాత్మ విభజించబడక సర్వత్రా వ్యాపించి పరమాణువు సహితము తానై ఉన్నది. ఇట్లు ఇతరముకు స్థానము లేనిదై అంతటా అదే నిండి ఉన్న దానిని ఒక్కటిగా చెప్పుకోవచ్చును. ఒక విధముగా ఇట్లుండియు ప్రపంచము కార్యరూపము దాల్చుటకు పరమాత్మ అనేక రూపములుగా విభజించబడి ఉన్నది. పరమాత్మయే అనేక భాగములుగా ఉంటూ ఒక్కొక్క భాగము ఒక్కొక్క కార్యము చేయుచు ప్రపంచమును కార్యరూపముగా నడిపిస్తున్నది. ప్రపంచమును పుట్టించుటకు, భరించుటకు, లయము చేయుటకు పరమాత్మ విభజించబడి ఉన్నదని చెప్పవచ్చును. ప్రపంచమును పుట్టించువాడు, పెంచువాడు, లయము చేయువాడు ఒకే పరమాత్మ అయినప్పటికీ విభజించి చెప్పుకోవలసి ఉన్నది. పరమాత్మ విభజన రూపముగాను విభజన లేనివానిగాను ఉంటూ ఎటూ తేల్చి చెప్పలేనివానిగా ఉన్నాడని కూడా చెప్పవచ్చును. ఇంతటితో ఈ శ్లోకము సమాప్తము. అందరికీ నమస్కారము.